to our science committee meeting. మన ఈ కమిటీకి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు వచ్చేసి అధ్యక్షత వహిస్తారు. అలాగే కన్వీనర్గా చైర్మన్గా మన ముగ్గురు పాఠశాల ఉన్నారు. వైస్ చైర్మన్ వచ్చేసి విజయరాణి మేడం, డిమిత్రీస్ ఉన్నారు. సరే, మన టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. అందరికీ వచ్చేసి ఆహ్వానము. మేము అందరినీ కలిసి చర్చించుకొని సాధ్యాసాధ్యాల గురించి మనం చర్చించుకున్న తర్వాత ఆ విషయాన్ని ఏదైనా సమస్యలుంటే పై అధికారులకు తీసుకెళ్తాం. ఒకటి తర్వాత విద్యార్థులకు సంబంధించి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మనం చర్చించుకుంటాం. పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఎందుకంటే ముఖ్యమైనది కోవిడ్-19 నిబంధన. ఇది ప్రపంచాన్ని అంతటినీ భయానికి గురి చేస్తున్నటువంటి ఒక హోదా. ప్రతి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రపంచం అంతా కూడా గడగడలాడిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. పిల్లలకు కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, బేసికల్గా మనం ఎలా ఈ జాగ్రత్తలతో ఉండాలి అనేటువంటి దాని గురించి కూడా మనం ప్రయత్నించుకోవాలి. ఈ విషయం అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పటికే దాదాపు ఎక్కువ మంది మాస్క్ వాడుతున్నారు, భౌతిక దూరం పాటిస్తున్నారు. అలాగే బయట బజార్లో ఏమైనా తినడం తాగడం అనే విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. దేవీ ఇవి వారం రోజుల నుంచి మన రాష్ట్రం అంతా ఇస్తూ ఉన్నారు, మన స్కూల్లో కూడా ఇస్తూ ఉన్నాం. మరి దీని ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లల నుంచే పేద పిల్లలు ఎక్కువ భాగం. పిల్లవాడు చదివే క్లాసుకు సంబంధించి పూర్తి టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లాస్ వైజ్గా 8 బుక్స్ నుంచి 14 బుక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 3 జతల యూనిఫామ్, 1 జత షూ, 2 జతల సాక్స్, బెల్ట్ మగపిల్లలకి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ ఇంత ఖరీదైనటువంటివి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటప్పుడు వాటిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని వాటి ద్వారా మనం లాభం పొందాలి. పిల్లవాడు బెనిఫిట్ పొందాలి. ఏమిటి బెనిఫిట్ అంటే చదువుకోవడం, చదువులో బెనిఫిట్. ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉండటానికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. అంతేకాకుండా బడికి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి మధ్యాహ్నం పూట భోజనం లేదు, ఇంట్లో మా అమ్మ క్యారేజ్ రెడీ చేయలేదు, మా అమ్మ పనికి వెళ్ళింది కాబట్టి మేము క్యారేజ్ పెట్టుకొని రావడం ఆలస్యమైందని నేను చెప్పకుండా, లేదా బడికి రాకుండా మానుకోకుండా ప్రతిరోజు వాడు ఉదయాన్నే లేచి వాడి పనులు వాడు చూసుకొని శుభ్రంగా రెడీ అయ్యి స్కూల్కి వస్తే స్కూల్లో మధ్యాహ్నం కడుపునిండా భోజనం తినే విధంగా ఇప్పుడు స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మధ్యాహ్న భోజనంలో ఇంతకుముందు ఉన్నటువంటి కాకుండా మెనూ మార్చడం జరిగింది. ఈ మెనూలో ప్రతిరోజు శనివారం మినహాయించి ప్రతిరోజు బాయిల్డ్ ఎగ్, ఉడకబెట్టినటువంటి గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజు మార్చి రోజు చిక్కీలు, వేరుశనగ ముద్దలు అని అన్నట్టు ఉండలు అంటారు, ఇట్లా ఇక్కడ ఎట్లా అంటారు నాకు తెలియదు. ఈ చిక్కీలు మంచి బలవర్ధకమైనటువంటి పోషకాహారం. ఈ చిక్కీలు ప్రతి వాళ్ళు తింటారు. మనం కరోనాలో ఉన్నాం, 45 నెలల నుంచి కాదు, మార్చి నుంచి ఉన్నాం. మరి అప్పటి జగనన్న విద్యా కానుక అనేది ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అది అమల్లో కూడా వచ్చేసింది. అక్టోబర్ 8 నుంచి అమల్లో ఉంది. అది మీ పిల్లలకు తర్వాత అందరికీ వచ్చేసి అందుబాటులో 90% వచ్చేసి అందరికీ సర్వ్ అయింది. సరే, దీని మీద మీ అభిప్రాయాలు ఏంటివి అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్ మీద ప్రజల నుంచి రెస్పాన్స్ ఏముంది అనే మీద గవర్నమెంట్ తెలుసుకోవాలని ఉందన్నమాట. సో అందుకని అది తెలుసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్ ఇది కూడా దాంట్లోనే ఒక భాగం. అందుకని సార్ వచ్చేసి మళ్ళీ మీతో ఇంట్రాక్ట్ అవుతారు. ఈ విషయం మీద కూడా సార్ వచ్చేసి ఇంట్రాక్ట్ అవుతారు. మీరు అప్పటి వరకు మీ అభిప్రాయాన్ని అంటే దాని మీద అడ్వాంటేజెస్ ఏంటి, జేవీకే గీట్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి లాభాలు ఉన్నాయి, పిల్లలు వచ్చేసి ఇంకా వర్క్ వచ్చేసి వాళ్ళ విద్యా పరిణామాలు బాగా ఉంటాయి, పరిమాణాలు ఎక్కువ ఉంటాయి, మెజర్మెంట్స్ అనేది చాలా ఉన్నాయి. దాని మీద మీరు ఆలోచించి పెట్టుకోండి. సార్ అడిగినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అయితే బాగుంటుంది. సరే, అలాగే వచ్చేసి COVID-19 అనేది ఇప్పుడు ఇది హెల్త్ ఎమర్జెన్సీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
మొత్తం ప్రపంచంలోనే ఇది ఒక ఎమర్జెన్సీ లాగా ఏర్పడింది. సరే, ఇలాంటి కండిషన్స్లో ఈ కోవిడ్-19 దానికి వచ్చేసి మనం ఎట్లా హౌ టు ట్యాకిల్ ఇది, ఈ సిచ్యువేషన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే మనం ఫస్ట్ నుంచి ఏదనుకుంటామంటే హ్యాండ్ వాష్, మన చేతులు మనం వచ్చేసి క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే మాస్క్ వేసుకోవాలి. గవర్నమెంట్ వచ్చేసి 9th 10th వాళ్ళకి స్కూల్కి పంపిస్తున్నాం. కొంతమంది ఏమైనా డౌట్స్ ఉంటే రమ్మని చెప్తున్నాం, ఆహ్వానించి. వాళ్ళ ఇష్టం ఉంటే రావచ్చు, లేకపోతే ఏం లేదు. మా స్కూల్లో వచ్చేసి 50% టీచర్స్ వచ్చేసి ప్రతిరోజు అవైలబుల్ ఉంటారు. ప్రతిరోజు 50% టీచర్స్ అవైలబుల్ ఉంటారు. అంటే సోషల్ టీచర్స్ ఉంటారంటే ఒకరోజు ఒక టీచర్ ఉంటే ఇంకొక రోజు 2 టీచర్స్ ఉంటారు. సరే, అంటే ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ వచ్చేసి మన పాఠశాలలో అవైలబుల్ ఉన్నారు. సరే, ఇలాంటప్పుడు వచ్చేసి విద్యార్థులు మన పాఠశాలకు వచ్చినప్పుడు వాళ్ళు కోవిడ్-19 రూల్స్ని ఫాలో అవుతున్నారా లేదా, సరే వాళ్ళు వచ్చేసి అలా ఫాలో కాకపోతే ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇలాంటి విషయాలు మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది మన పాఠశాల లెవెల్లో మనం పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇస్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా. ఇండియాలో అయితే పార్లమెంట్ అది, మన ఆంధ్రప్రదేశ్ అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. అలాగే పాఠశాలకు వచ్చేసి పేరెంట్స్ కమిటీ ఉంటుంది అన్నమాట. సరే, అలాగే మీరందరూ వచ్చేసి తర్వాత వచ్చేసి ఒక ఎలా అయితే పార్లమెంట్లో ఎంపీస్ మాట్లాడుతున్నారో వాళ్ళ సమస్యల్ని, అలాగే మీ వీధుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి అట్లాంటి అంటే పిల్లలకు వచ్చేసి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ దానికి నివారణ పద్ధతులు ఏంటి అనేది కూడా సార్ అడిగినప్పుడు మనం మీరు ఇంటరాక్ట్ అయితే బాగుంటుందని నేను తెలియదు. అలాగే ఇదే రోజున ఎందుకు పెట్టాము అనేది దాంట్లో క్లిక్ ఉంది. ఆ క్లిక్ ఏంటంటే ఈ అక్టోబర్ 14న ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డే కూడా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి హ్యాండ్ వాష్ డేని మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి అది మామూలు పాఠశాల రోజుల్లో ఉంటే మనము మధ్యాహ్నం భోజనం టైంలో పిల్లలందరికీ వచ్చేసి సోప్ ఇచ్చి అవి కొన్ని ఫోటోస్ అవి చైర్మన్ గారు వస్తారు, వైస్ చైర్మన్ వస్తారు, అట్లాంటివి చేసేవారు కొన్ని యాక్టివిటీస్. లేకపోతే హ్యాండ్ వాష్ డే మీద వచ్చేసి వ్యాసాలు రాపించడం, పిల్లలకి వచ్చేసి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అవన్నీ పెట్టేవాళ్ళు అనమాట మామూలు స్కూల్ టైం అయితే. కానీ ఇప్పుడు స్కూల్ జరగడం లేదు కాబట్టి కనీసం వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అయినా పెట్టి మీకు కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకుంటే దానివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి దానికి మీకు తెలియపరచాలి ఉద్దేశం. దట్టు ఓకే, దాని మీద ఈరోజు అంటే చర్చనీయ అంశాల మీద నేను చెప్తున్నా, అంటే ఇంకా చర్చించడం లేదు. నేను ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిస్కసింగ్, జస్ట్ ఐఎమ్ ఇంక్రీజింగ్ ద ఎజెండా. అలాగే బీడీ సప్తగిరి ఛానల్, బీడీ సప్తగిరి వచ్చేసి ఛానల్ గవర్నమెంట్ తరఫున అది ప్రతిరోజు ఏమేమి క్లాసెస్ ఉన్నాయి అనేది మీ పిల్లలు వచ్చేసి అన్ని క్లాసులు చూసి ఏవీకే కిట్లో మీకు బుక్స్ ఇచ్చారు, మంచి క్వాలిటీ బుక్స్, వైట్ పేపర్ బుక్స్, వైట్ పేపర్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి. అంటే మ్యాథ్స్ అయితే వైట్ పేపరు, సోషల్ అయితే లైన్ బుక్, ఇలా మీకు తెలుసు కాబట్టి అలాంటి పిల్లలు ఇచ్చి దానికి కరెక్ట్గా సబ్జెక్టుకు వాళ్ళు ఆ పిల్లలు వచ్చేసి బీడీ సప్తగిరి ఛానల్ చూసి నోట్ చేసుకుంటే మంచిది. అలా చేస్తే చాలా మంచిది. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి మన వేరే టైంలో అది ఏం చెప్పారు సార్ వాళ్ళు దాంట్లో డిస్కస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. దాని మీద వచ్చిన డౌట్స్ని నెక్స్ట్ డే వచ్చేసి స్కూల్కి వచ్చి ఆయా సార్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తే కానీ, లేకపోతే మన దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే మనమే గ్రూప్ క్రియేట్ చేసి జూమ్ యాప్లో కానీ, లేకపోతే సిస్కో వెబినార్ అని ఒక యాప్ ఉంది, అది మంచి క్లారిటీ వస్తుంది. ఆ యాప్ కానీ మీరు అందరూ డౌన్లోడ్ చేసుకుంటే మనం క్లాసెస్ చెప్పడానికి కూడా మన సార్ వాళ్ళందరూ వచ్చేసి ఆల్ టీచర్స్ ఇన్ అవర్ స్కూల్ అందరూ వచ్చేసి టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్, అలాగే వచ్చేసి మనము టెక్నికలీ టాలెంటెడ్ అలా చెప్పొచ్చు అనమాట. అలా ఉన్నారు అందరూ. అందుకని అందరూ వచ్చేసి ఆన్లైన్లో కూడా క్లాస్ చెప్పడానికి ఉన్నామని మనము మీకు తెలియపరుస్తున్నాం. చెప్పారు మరి స్కూల్లో వ్యవహారాల్లో మరి పేరెంట్స్గా మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి కరోనా పరిస్థితుల్లో స్కూల్ పంపించాలంటే ప్రతి పేరెంట్ కూడా భయపడేటువంటి పరిస్థితి. మరి దానికి అనుగుణంగా మరి టీచర్స్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది. డిస్టెన్స్ పాటించడం, శానిటైజర్ కంపల్సరీగా పిల్లలకి వాళ్ళు టాయిలెట్స్కి వెళ్ళొచ్చినప్పుడు, తర్వాత లంచ్ చేసే టైంలో కంపల్సరీగా శానిటైజర్ తీసుకుని
తర్వాత మెయిన్ వాటర్ ఇంపార్టెంట్. పిల్లలు మరి వాటర్ ద్వారా అన్ని డిసీజెస్ వస్తాయి కాబట్టి స్కూల్లో మినరల్ వాటర్ లేదు. అది 2 విషయాలండి. పిల్లలందరికీ మినరల్ వాటర్ అందించాలి. రెండోది ఏంటంటే పిల్లలందరూ పైన కూర్చునే విధంగా అరేంజ్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత పిల్లలు హ్యాండ్ వాష్ విషయంలో కూడా శానిటైజర్ అది ఇచ్చి పిల్లలు మరి నీట్గా ఉండేటట్టుగా హ్యాండ్ వాష్ చేసుకునేటట్టుగా మరి టీచర్స్ కొంచెం కేర్ తీసుకొని చూడాలి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా. తర్వాత మెడిసిన్స్ అట్లాంటివి కూడా ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే మంచిది అనుకుంటున్నాం సార్. పిల్లలకి హెల్త్ సంబంధించి అంటే విటమిన్స్ సంబంధించి కానీ లేకపోతే ఏమైనా డిసీజెస్ వచ్చినా వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఏమైనా అరేంజ్ చేస్తే పిల్లలు అది మెయిన్ క్లీన్గా ఉండి ప్లేట్స్ అవి కూడా క్లీన్ చేసుకొని భోజనం చేసేటట్టుగా వేడిగా ఆహారం ఫుడ్ కూడా సప్లై చేస్తే పిల్లలకి హెల్త్ ప్రాబ్లం రాకుండా. సార్ చెప్పినట్టుగా హ్యాండ్ వాష్ కూడా ట్యాప్స్ ఉంటే పిల్లలు ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటున్నారా లేదా ఎలర్జీ రాకుండా. తర్వాత ఇప్పుడు ఇచ్చిన కిట్ పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంది సార్. అయితే మరి ఎలా ఉపయోగించుకోవాలని మరి జూమ్ క్లాసెస్ పెడతా ఉన్నారు. స్కూల్ ఓపెన్ అయ్యే లోపల మరి ఏమైనా పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేసేటట్టుగా చూస్తాం. తర్వాత పిల్లలు మా అబ్బాయిలకి గవర్నమెంట్ స్కూల్లో బాగానే చదువుతున్నారు. జగనన్న కానుకలు ఇస్తున్నాము, అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బుక్స్ కానీ నోట్స్ కానీ అన్ని బెల్ట్స్ షూస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు. ఇక్కడికే వెళ్తామని చెప్తున్నారు. నుంచి మా బాబు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాడండి. మరి జగనన్న గారు పెట్టినటువంటి మరి పథకం అమ్మఒడి పథకం మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి. మా పిల్లలు చక్కగా చదువుకోవడానికి మరి ఉన్నత భవిష్యత్తు కలిగి ఉండటానికి చాలా ఉపయోగకరంగా ఉంది. జగనన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నాడు నేడు కార్యక్రమము, అలాగే మరి జగనన్న ఇచ్చిన విద్యా కానుక అవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయండి. మరి పిల్లలు చక్కగా చదువుకోవడానికి మరి కరోనా సమయంలో మరి ఆ బుక్స్ ఉపయోగించుకొని సప్తగిరి ఛానల్ ద్వారా మరి అన్ని విషయాలు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క అమ్మఒడి పథకం లేకపోతే మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు కావాల్సి వచ్చేది. మరి మా యొక్క అకౌంట్లో పడ్డాయండి. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి నమస్కారం. నా పేరు దీనతుల్ సార్. జగనన్న విద్యా కానుక మా 2 పిల్లలకు మేము తీసుకున్నాము. దానివల్ల మాకు లాభాలే ఉన్నాయి. అబ్బాయికి బట్టలు, అమ్మాయికి డ్రెస్, యూనిఫామ్ అన్నీ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలు చేర్పించినందుకు నాకు కృతజ్ఞతగా బాగానే ఉంది. జగనన్న గారికి మా పిల్లల తరఫున నా తరఫున ధన్యవాదాలు.